తల్లిదండ్రుల బాధ వర్ణాతీతంగా మారింది. మరోవైపు కొడుకు పోయింది యాక్సిడెంటా లేకపోతే యాక్సిడెంట్‌గా చిత్రీకరించారా అనే విధంగా కూడా గత 50 రోజుల నుంచి కూడా సతమతం అవుతున్నారు. తేజస్వి అన్న వ్యక్తి సెప్టెంబర్ 7th రోజు స్నేహితుడితో కలిసి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇది కాస్త ఒకవైపు యాక్సిడెంట్ కేస్‌గా పోలీసులు అయితే చెప్తున్నారని అంటున్నారు. కానీ దీని వెనకాల చాలా కుట్ర కోణం ఉంది. ఆ అబ్బాయి కూడా అనేక మందికి డబ్బులు ఇచ్చాడు. ఉంటారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఫిర్యాదు ఇచ్చాం, కానీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను ఒంటి మీద బంగారంతో పాటు అనేక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు కూడా కనిపించట్లేదు. అతను అనేక మందికి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చిన సమయంలోనే ఇతన్ని బయటికి తీసుకెళ్ళి మరి కొట్టారా, తిట్టారా ఏంటో తెలియదు, కానీ అతను చనిపోయాడు యాక్సిడెంట్లో అని పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు మీడియాని ఆశ్రయించిన పరిస్థితి. నమస్తే, అసలు ఏం జరిగింది, ఎలా ఏంటి? నా పేరు ఆనంద్ అండి. తమ్ముడు తేజస్ అనమాట. 2024లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాడు మల్లారెడ్డి యూనివర్సిటీలో. దాని తర్వాత అన్ని ఇలా కెఫే పెడదామని చెప్పి ఇక్కడ మాధవరం నగర్, అంజయ్ నగర్, కుకట్పల్లిలో కెఫే స్టార్ట్ చేసామన్నమాట. కెఫే స్టార్ట్ చేసి ఒక స్టార్టింగ్ 6-7 months కొంచెం అటు ఇటు డల్గా నడిచింది. తర్వాత మొన్న 5-6 months బాగానే నడిచిందండి. దాని తర్వాత ఏమైనా మామూలుగా తమ్ముడు ఎవరైనా ఫ్రెండ్స్కి అవసరం ఉంటే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అయినా డబ్బులు ఇస్తాడనమాట. డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ బయట ప్రజలు నమ్మలేం కదా అని చెప్పి ఏదైనా వస్తువులు పెట్టుకుని వాళ్ళకి ఇస్తాడనమాట. ఎవరైనా ఎంత అవసరం వచ్చిన వాళ్ళకి ఎంత అడిగితే అంత. తర్వాత ఇలాగే మధ్యలో కిరణ్ కాపర్ బోయిన్ అని చెప్పి నార్మల్గా ఈ తమ్ముడు మల్లారెడ్డి యూనివర్సిటీలో కౌశిత వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన నవోదయ కాలనీలో ఉంటాడు ఇక్కడ తులసివనం దగ్గర కుకట్పల్లి. ఆయన ద్వారా ఈ బత్తుల ప్రశాంత్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఇలా ఇతను మా ఫ్రెండే బత్తుల ప్రశాంత్, ఇలా అవసరం ఉంది, కొంచెం డబ్బులు చూడు, నేనే నమ్మకంగా ఉంటానని చెప్పి అలా తమ్ముడికి పరిచయం చేయించాడు. అలా తమ్ముడు అలాగా ఒకటేసారి కాకుండా మొత్తం 2 లక్షలు ఇచ్చాడండి. అంటే మొత్తం ఒకటేసారి కాదు, ఒక్కొక్కసారి అతను iPhone 13 పెట్టి అందులో తమ్ముడు 20,000 ఇవ్వడం. దాని తర్వాత ల్యాప్టాప్ ఒకటి పెట్టాడు, ఇంకొక లెనోవో ల్యాప్టాప్ పెట్టాడు. దాని తర్వాత iPhone 14 Plus పెట్టాడు. మళ్ళీ మొన్న ఈ మధ్య తమ్ముడు స్టేట్మెంట్ చూస్తూ ఉంటే ఆగస్టులోనే ఒక 15,000 ఇచ్చాడు, ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశాడు. మళ్ళీ సెప్టెంబర్ 2వ తారీఖున ఏమైందంటే బండి చూస్తాను. బండి ఏంటి అని అంటే అది ఆ ప్రశాంత్ అని ఉన్నాడు కదా, డబ్బులు ఏదో ఇమ్మీడియట్ అవసరం వచ్చిందని చెప్పి మళ్ళీ బండి తాకట్టు పెట్టి ఒక 10,000 మళ్ళీ తీసుకున్నాడు September 2 అని చెప్పండి. దాని తర్వాత చూస్తే మాకు కాలనీలో మేము ఇక్కడ వినాయకుని ఇచ్చామండి ఈ సంవత్సరం అనమాట. దాని తర్వాత మా నిమజ్జనం ఉండేసరికి ఎప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖున ఉందన్నమాట నిమజ్జనం. నాన్న అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. నేను తమ్ముడు షాప్ దగ్గర 6 కల్లా వెళ్ళాము. తమ్ముడు అదే రోజు మధ్యాహ్నం కూడా నవోదయ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారంటే వినాయకుని పెట్టి అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి అలాగా బయటకు వెళ్ళారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తోనే అన్నారు. దాని తర్వాత 6 కల్లా షాప్కి వచ్చేసాడు కెఫే దగ్గరికి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి 9:30 వరకు షాప్ దగ్గర ఉన్నాడు. దాని తర్వాత మక్ కెఫే ఒకటి ఉంది ఇక్కడ మాధవరం దగ్గర. అక్కడ 9:30 వరకు ఉన్నాడు. 9:30 దగ్గర మామూలు సీసీ కెమెరాలో చూసి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో మెసేజ్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తాడు, ఇప్పుడే వస్తాను నిమజ్జనం ఉంది కదా అని చెప్పి 9:30కి వెళ్ళాడు. దాని తర్వాత ఇంటి దగ్గర సీసీ కెమెరా చూస్తే 10 కల్లా వచ్చాడు అనమాట. 9:30కి వచ్చాడు, 10:05 కల్లా బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడి వరకు మా సీసీ కెమెరా ఉంది. దాని తర్వాత మేము ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్రెండ్స్ని అది అడిగాం అనమాట. అయితే మా దగ్గర ఇక్కడ 11 వరకు ఉన్నాడు. తర్వాత ఈ తమ్ముడు రావడం స్కూటీ మీద వచ్చాడు. మరి మధ్యలో ప్రశాంత్ ఎలా వచ్చాడో మరి ఏం జరిగిందో తెలియదు. ఇలాగ ఫ్రెండ్స్ని విచారిస్తూ ఉంటే అదే ముందు రోజు ప్రశాంత్ అనే వ్యక్తి తమ్ముడికి 11 o'clock అలా ఫోన్ చేశాడు. ఏంటంటే 2 లక్షలు ఇవ్వాలి కదా, 1 లక్ష ఇస్తాను, 1 లక్ష ఇచ్చి బండి పట్టి తీసుకెళ్ళిపోతానని చెప్పి అన్నాడంట. తమ్ముడితో పాటు అప్పుడు వెంకట్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నారు, ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు షమిల్ అని చెప్పి. వాళ్ళు ముగ్గురు కెఫే దగ్గర ఉన్నారు క్లోజ్ అయిపోయిన తర్వాత. ఇలా ప్రశాంత్ ఫోన్ చేసి వీళ్ళు చెప్పారనమాట. దాని తర్వాత మాకేమైంది, మేము ఆ రోజు నిమజ్జనం 6వ తారీఖు అయిపోగానే తమ్ముడు నాకు లాస్ట్ కనిపించింది 12:30కో ఇట్లా కనిపించాడు మా కెఫే దగ్గర. చిన్న పేమెంట్ ఇవ్వాలని చెప్పి వచ్చాడనమాట. దాని తర్వాత మేము ఇంటికి వచ్చేసాం, నేను తాతయ్య ఇంటికి వచ్చేసి మా వాళ్ళు నిమజ్జనం అయిపోయిన తర్వాత మేము పడుకున్నాం అనమాట. మాకెళ్ళి అరౌండ్ 4:30కి మా టీ షాప్లో నవీన్ అనే వ్యక్తి పనిచేశాడు. ఆయన ఫోన్ చేశాడు డాడీకి. ఫస్ట్ ఫోన్ చేసి ఎత్తారు, మళ్ళీ ఫోన్ చేసి సడన్గా ఎత్తారు. ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పి అనగానే చెప్పారనమాట. ఇది కరెక్ట్గా మనకి హైటెక్ సిటీ అండి, కరెక్ట్గా సదరన్ స్పైస్ ఆపోజిట్ అనమాట. మాకు తెలిసిన ప్రకారం అంటే నేను అంటున్నా కదా, 12:40కి తమ్ముడు షాప్ దగ్గరకు వచ్చాడు. అక్కడ మా అర్ధరాత్రి అది ఏమైందంటే అది ఫాస్ట్ ఫుడ్ వాళ్ళ పేమెంట్ ఇవ్వాలని నేను ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే
అలా తమ్ముడు సరే నేను ఇటు 5 నిమిషాలు వస్తా అని చెప్పి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత నేను ఇంత ఇచ్చేయని చెప్పి ఇచ్చేసాం. దాని తర్వాత అదే ఆ షాప్ వాళ్ళ ఓనర్ తమ్ముడు కొడుకు అక్కడ తమ్ముడు రావడానికి కారణం ఏంటంటే షాప్ వాళ్ళ ఓనర్ తమ్ముడు అఖిల్ ఉన్నాడు అనమాట. ఆయన వచ్చి పాండాబేన్ 11:30 వరకు 12 వరకు ఉంది, క్లోజ్ చేసి ఆయన తాగొచ్చి చెప్పాడండి. దానికోసం తమ్ముడు వచ్చాడనమాట అక్కడికి. వచ్చిన తర్వాత అంతా అయిపోయింది. అప్పుడు ప్రశాంత్ అనే వ్యక్తి మేము చూసిన వాళ్ళని తాగేస్తున్నాడు అనమాట. ఆయన తూలుతూ ఉన్నాడు అనమాట ప్రశాంత్ అనే వ్యక్తి. దాని తర్వాత అప్పటి వరకు చూసాను, నేను సర్లే మాట్లాడి వచ్చేస్తానని చెప్పి నేను వచ్చేసాను. దాని తర్వాత పోలీస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే బాబురావు బిర్యానీ దగ్గర అరౌండ్ 1:45 వరకు ఉన్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగింది 2:35 అని చెప్పి పోలీసులు చెప్పారు మేడం. అయితే మేము అడిగాం, మరి నార్మల్గా అయితే అక్కడి నుంచి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది, మరి 45 నిమిషాలు పట్టింది కదా ఇది అంటే వాళ్ళు ఏం చెప్పలే అనమాట. మేము సీసీ కెమెరా చెక్ చేస్తున్నారు. మాకేంటంటే మేము అడిగాం, సరే యాక్సిడెంట్ అయిందని అంటున్నారు కదా, సరే మరి ఇక్కడ ఇన్సిడెంట్ దగ్గరది ఓన్లీ సదరన్ స్పైసీ గుద్దిన తర్వాత చూపించారనమాట. యూజువల్లీ అక్కడ అంతా కెఫేస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన దగ్గర సదరన్ స్పైసీ ఉంది, అక్కడ మనకి ఫుటేజ్ కనిపిస్తుంది. దాని తర్వాత మిగతా చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్టు కెమెరాస్ పనిచేయలేదని చెప్తున్నారండి వాళ్ళు. సరిగ్గా యాక్షన్ తీసుకుంటాలేదు ఈ పోలీసు. ఏం జరిగింది అసలు? ఇప్పుడు కెఫే దగ్గర నుంచి మీ కొడుకు బయటికి వెళ్ళాడు, ఎవరు డబ్బులు ఇస్తా అన్న వ్యక్తి తీసుకెళ్లాడు, ఆ తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. మరి ఈ వ్యక్తి బాగానే బతుకున్నాడండి, ఇతను బతిగా ఉన్నాడు. కావాలని తీసుకెళ్లి బ్రేక్ కొట్టి మా తేజాన్ని యాక్సిడెంట్గా సృష్టించి చేశాడండి. ప్రశాంత్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని ల్యాప్టాప్ అన్ని తనఖా పెట్టి మా అబ్బాయిని అన్యాయంగా వీడే గుద్దించి చేశాడండి. ఆ టైంలో ఏదన్నా సస్పీషియస్ గా అనిపించిందా మీకు? అతని మెడలో చైన్స్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఉండేనే మామూలుగా 10కి వచ్చాడు కదా అని చెప్పాను కదా. 10కి వచ్చిన తర్వాత మామూలుగా తమ్ముడు 2 iPhone 13 పెట్టుకుంటాడు అనమాట. 2 iPhone 13 ఒక పర్స్ కూడా పెట్టుకున్నాడు. దాని తర్వాత ఇలా ఒక ఫ్రెండ్ అలాగే 15,000 క్యాష్ పెట్టుకున్నట్టు ఆ రోజు చెప్పాడు అనమాట నాకు. సరే అక్కడి నుంచి అలా వెళ్ళాడని చెప్పాడు. కాకపోతే మేము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరో తీశారంట ఇన్సిడెంట్ జరిగిన ఒక 2 నిమిషాలకి. నార్మల్ ఆ వీడియోలో చూస్తే కెమెరా అది ఫోన్ లేవు, పర్స్ లేదు, మెడల్లో చైన్ కూడా ఏం కనిపించట్లేదు అనమాట. మనిషి ఒక ఫోన్ అనేది కూడా వాడతారు, మరి అది రికవరీ చేయలేదా? పోలీస్ వాళ్ళు ఏంటంటే మీ తమ్ముడు వస్తువులు నాకు పవర్ బ్యాంకు, కీ చైన్, ఒక 1,500 క్యాష్ దొరికింది, ఇంకొకటి అడాప్టర్ అదే ఛార్జింగ్ పెట్టే కేబుల్ చిన్న ఇరిగిపోయిన పిన్ ఒకటి కనిపించింది అంతేనా. మేము అడిగాం మరి 2 iPhoneలు ఉండాలి కదా అని చెప్పాడు. ఛార్జింగ్ ఇంకా బ్యాటరీ పవర్ బ్యాంక్ ఉన్నప్పుడు ఫోన్ కూడా ఉంటుంది కదా. మాకు అదే అనుమానం వచ్చింది. ఎందుకంటే మాకు ఇదంతా ఎందుకు చూసామంటే ఈ ప్రశాంత్ అని ఎవరైతే నడిపారో ఆయన కోసం మేము వెరిఫై చేసాం. తర్వాత ఒకసారి తమ్ముడు ఈ ల్యాప్టాప్లు ఉంటే ఒకసారి చూసాం అనమాట, అతని పేరు ఉంది, పాస్వర్డ్ ఏం తెలియదని చెప్పి ఇంక ఓపెన్ చేయలేకపోయాం. దాని తర్వాత చూస్తే ప్రశాంత్ మీద అనుమానం వచ్చింది. ఎందుకు మేము అడిగాం అనమాట నవోదయాల ఫ్రెండ్స్, తమ్ముడు ఫ్రెండ్ ఇట్లా డబ్బులు ఇచ్చాడని తెలిసి అంటే ఎవరికి తెలియదు. అప్పుడు డౌట్ వచ్చి మేము అన్నీ చూస్తున్నాం అనమాట. మాకు పోలీసులు ఏం చెప్పారంటే ప్రశాంత్వి 2 మొబైల్స్ ఉన్నాయి, ఆయన అన్నీ ఉన్నాయి వస్తువులు, తమ్ముడి 2 ఫోన్లు మాకు ఏం దొరకలేదు. మేము తమ్ముడు మామూలుగా చైన్ ఉంగరం పెట్టుకుంటాడు అనమాట, గోల్డ్ రింగ్ ఒకటి, సిల్వర్ రింగ్ ఒకటి, అసలు అవి కూడా లేవు, వ్యాలెట్ కూడా లేదు. మాకు ఇచ్చింది జస్ట్ బండి యొక్క కీ, పవర్ బ్యాంక్. మనిషి మీద ఉన్నది ఎట్లా వెళ్తుంది అంటే దొంగతనమా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అని అనుమానం వస్తుందా? 2 డబ్బులు లాగేసుకుని చైన్ లాగేసుకోవటం, వాడు డబ్బులు ఇవ్వాలని వాడు కక్షతోడు వాడిని తీసుకెళ్లి యాక్సిడెంట్గా చంపేశాడు నా కొడుకుని వాడు. ఈ ప్రశాంత్ పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ జరిగి దాదాపు 50 రోజులు అవుతుంది, ఎఫ్ఐఆర్ అయిందా? ఏం చెప్తున్నారు? అసలు సమాధానం చెప్తలేదు. మీ సీఎం మీటింగ్ ఉంది, అక్కడ ఉంది, మేము విచారణ చేస్తాం, 50 రోజుల నుంచి రేపు చేస్తాం, మాపు చేస్తాం అంటున్నారండి. వెళ్తున్నాండి, 4 రోజులకి వెళ్తున్నాను, 5 రోజులకి వెళ్తున్నాను. ఎస్ఐ గారు ఉంటాలి, సిఐ గారు ఉంటాలి, చాలా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు. మాదాపూర్ పోలీస్ స్టేషన్. ఏం చెప్తారమ్మా మీరు? మాకైతే న్యాయం కావాలి మేడం. మా కొడుకు అయితే తిరిగి రాడు, కానీ మాకు అసలు ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. అసలు ఈరోజు నైట్ వరకు బాగున్న పిల్లడు తెల్లారేసరికి లేకపోవడం అంటే అసలు నమ్మలేకపోతున్నాము. అసలు ఆడ వస్తువులు ఏమైనాయో, ఫోన్ ఏమైనాయో అసలు ఏమీ తెలియకుండా ఏమీ అర్థం కావట్లేదు మాకైతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా జీర్ణించుకోలేకపోతున్నాము. అసలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. మా కొడుకు ఇలా దూరం అవ్వడానికి కారణం ఏంటో మాకు న్యాయం అయితే కావాలి. ఏం చేయాలో కూడా మాకు అసలు బతకాలో ఉండాలో కూడా తెలియట్లేదు. అసలు మెడికవర్ హాస్పిటల్ దగ్గర అదే ఇన్సిడెంట్ జరిగిన అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారంట. ఇంకోటి మాకు తెలిసింది ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన అరగంట తర్వాత తమ్ముడిని తీసుకెళ్లారని చెప్పి పక్కన సదరన్ స్పైస్ సెక్యూరిటీ గార్డులు వాళ్ళు చెప్పారనమాట. మాకు అదే ఎందుకు అంతలా లేట్ తీసుకెళ్లారు ఏంటని చెప్పి అడిగితే పోలీసులు ఏం చెప్పలే అనమాట. ఇంకొకటి
అదే రోజు నేను నాన్న కలిసి అమ్మ అందరం కలిసి ఉస్మానియా తమ్ముడిని అక్కడ సబ్మిట్ చేసేసి పోలీసుల ద్వారా దాని తర్వాత కంప్లైంట్ ఇవ్వాలన్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాడీ వస్తుంది పోస్ట్ మార్టం చేసి అన్నారనమాట. అదే రోజు మేము కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మేము ఏంటంటే సాయంత్రం బాడీ వచ్చింది. బాడీ వచ్చిందా మేము ఊరికి వెళ్ళి చేసాం అనమాట సొంత స్థలంలో. సరే మేము అక్కడే ఉన్నాము 11 రోజుల వరకు రాకూడదని చెప్పి తర్వాత ఒక 15 రోజులకు వచ్చాం అనమాట. సరే అని చెప్పి మన ఈయన ఎస్ఐ గారు రాఘవేంద్ర గౌడ్ మాదాపూర్ ఎస్ఐ గారు ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనమాట. మేము అక్కడికి వెళ్ళి అడగనమాట. సరే ఏమైంది ప్రశాంత్ అది ఇన్వెస్టిగేషన్ మీరు చేశారా, అసలు ఏంటి, ఎందుకు జరిగింది, అటు ఎందుకు వెళ్ళారు అంటే మేము అన్నారు మీరు వచ్చే వరకు మేము ఆగాము, అందుకు మేము ఏం చేయలేదు అన్నారు. మేము అడుగు అదేంటంటే మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం కదా, అవతల వాళ్ళ దగ్గర ప్రశాంత్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి కదా, ఎందుకంటే నడిపింది అతనే, ఎందుకంటే మన సదరన్ స్పైస్ కెమెరా చూసే మనం మీరు అది సీసీ కెమెరాలో చూసాం కదా అదంతా. అయితే మేము అడిగాం అనమాట. అయితే అలాగా వాళ్ళు ఏమన్నారు తర్వాత రేపు రండి నేను కిరణ్ పిలుస్తాను అన్నాడు. మళ్ళీ ఆ రోజు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడి మళ్ళీ రేపు రమ్మన్నారు అంటే మేము అడిగాం అనమాట. మాకేంటంటే టైం కూడా కేటాయించకుండా రేపు రండి తర్వాత రండి అంటున్నారు. అసలు మాకు మేము అడిగాం అనమాట. మాకు లాస్ట్ చూపించింది బాబురావు బిర్యానీ దగ్గర ఇక్కడ 150 కండి ఇన్సిడెంట్ జరిగింది. బాబురావు బిర్యానీ దగ్గర బయటకు వస్తున్నట్టు ఉందన్నమాట, ఇద్దరు వస్తున్నట్టుంది, అక్కడ వరకు ఉంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకుంటున్నారా లేకపోతే పోట్లాడటం ఇట్లాంటిది ఏమన్నా? అదే అండి బాబురావు బిర్యానీ లోపల సీసీ కెమెరా పోలీసుని అడిగాం అనమాట. లోపల తీసుకోవాలంటే అది పని చేయట్లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. బయట పని చేసింది లోపల ఎలా పని చేయదు? బయట ఏమన్నారంటే మేము అపార్ట్మెంట్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అని చెప్పి అన్నారు అనమాట. సరే అయితే ఇక్కడది సర్లేనండి. మరి ఇన్సిడెంట్ తగ్గింది 2:30 కదా, అరౌండ్ 40-45 మినిట్స్ ఉంటుంది. మామూలుగా మనకు నైట్ టైం కదా వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది మా అంటే. మీరు అన్న ప్రకారం అది పోలీస్ వాళ్ళు ఏంటంటే బండి 120-150 స్పీడ్లో ఉంది. ప్రశాంత్ అంత స్పీడ్లో నడిపిన 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, మామూలుగా 5-8 నిమిషాల్లో. మరి మధ్యలో సీసీ కెమెరాలు అంటే మాకు లేవు, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని మేము అన్నాం అనమాట. హైటెక్ సిటీ మెయిన్ సిటీ కదండి, ఇప్పుడు ఎంత ఘోరం జరిగినా, ఇప్పుడు చిన్న యాక్సిడెంట్కి మీరు లేదంటున్నారు, అది పెద్ద ఘోరం ఏమైనా జరిగినా అక్కడ మీరు సీసీ కెమెరా కొంచెం వాళ్ళ బాధ్యతగా ఉండాలి కదా అని చెప్పి మేము అడగంట. లేదండి మేము ఎలా చెప్తామో అది మా బాధ్యత కదని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు అనమాట. మేము సరే జరిగిపోయిందనండి మేము అనుమానితులు పెట్టాం అనమాట. ఎవరైతే ఇది జరిగిందో అతను ప్రశాంత్ కావాలని చేశాడని చెప్పి మేము వీళ్ళకి చెప్పాం అనమాట. వాళ్ళు మేము ఆ మాటలు ఏం వినకుండా మీరు రేపు రండి తర్వాత రండి అని చెప్పి అసలు ఇన్వెస్టిగేషన్ ఏం చేయట్లేదు. మాకేంటంటే అది ఏం జరిగింది పిలిచి కూడా పోలీసును ప్రశ్నించలేరా అసలు ఎట్లా జరిగింది ఏంటి ఇట్లా ఏం అడగలేరా? అది మేము అదేనండి 15 రోజుల తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత అడిగాం అనమాట. వాళ్ళు ఏమన్నారంటే మేమేం తీసుకోలేదు స్టేట్మెంటు, ఆయన్ని ఖమ్మం పంపించేసామని చెప్పి పోలీసు వాళ్ళు అన్నారు అనమాట. అంతే. దాని వెనకాల కిరణ్ అని అతను ఉన్నాడు. కిరణ్ అతనండి మెయిన్ ఇదండి. అతనే మొత్తం అతను ప్రశాంత్ కుప్పించడం ఇవన్నీ చేయటం అంతా అతనే చేశాడండి. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటారు? అంటే ఏదైతే డబ్బులు ఉన్నాయో డబ్బుల కోసము కోరుకుంటున్నారా మీరు రావాలని, లేదంటే ఏంటి? అసలు ఆ ప్రశాంత్ ఎందుకు యాక్సిడెంట్ చేశాడో దాన్ని మాకు న్యాయం కావాలని కోరుతున్నాను. ఆ పోలీసులు ఏం పట్టించుకుంటా లేదండి. వాళ్ళు ఎన్ని చెప్పినా మా అబ్బాయిని తీసుకుపోయి అతనే యాక్సిడెంట్కి గురించి చంపేశాడండి. ఆ ప్రశాంత్, కిరణ్ ఇంకా వెనకాల 10 మంది ఉన్నారండి. ఆ హాస్పిటల్లో ఒక మెడికవర్ హాస్పిటల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ. వాళ్ళు సమయంలో ఏమైనా మద్యం సేవించారా వీళ్ళు? నా కొడుకేం సేవించలేదు, ఈ ప్రశాంత్ అన్న వ్యక్తి సేవించాడండి. ఆ పోస్ట్ మార్టంలో మా కొడుకు ఏమీ రాలేదండి. ప్రశాంత్కి పోలీసులు చెప్పారా తాగాడని అనలేదండి. డాక్టర్ మేనేజ్ చేసి మందు తాగినట్టు రిపోర్ట్ తీసుకున్నాడండి ఆయన, ఈ ప్రశాంత్ అతను మెడికవర్లో. అలా తాగకపోయినా కూడా ఎలా గుద్దుతారు మరి? ఇప్పుడు మందు తాగి గుద్దాడు అన్నా కూడా ఒకటి, సరే యాక్సిడెంట్కి అదొక కారణం అనుకోవచ్చు. మరి మద్యం సేవించలేరు, మరి ముందు నడిపే వ్యక్తి బ్రతుకున్నాడు, వెనక మాత్రమే అతను చనిపోయాడంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన టైంలో ఎక్కడా కూడా ఫుటేజ్ రికార్డ్ కాలేదా? కాలేదంటండి వాళ్ళకి. అంటే ఒకటే ఒక రికార్డ్ వచ్చిందండి, వెనకాల జేఎన్టీ నుంచి అసలు దొరకటలేదంటండి వాళ్ళకి. గవర్నమెంట్ కెమెరాలు కూడా పనిచేయటలేదంటండి. వాళ్ళని విచారించలేదండి. అప్పుడు 50 రోజులైంది. చాలా ఇబ్బంది పెడుతున్నారండి. చివరిగా ఏం మాట్లాడారమ్మా మీతో మీ కొడుకు తేజస్? దీని గురించి, డబ్బుల గురించి ఎప్పుడైనా ఏమన్నా ప్రస్తావించలేదంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు నన్ను, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏమన్నా చెప్తే కొంచెం అయినా మేము ఆరా తీసుకుందాం. అసలు ఏమీ తెలీదు. మాల ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అనుకున్నామా కానీ ఆ అబ్బాయి కూడా మాకు అంతకు ముందు కూడా ఏం తెలియదు. తర్వాత జరిగిన తర్వాతే తెలిసింది ఫలానా అబ్బాయి ఫలానా అనేసి. అసలు ఎవరో ఏంటో కూడా తెలియదు. మాకు ఇంట్లో ఏ విషయం కూడా చెప్పేటోడు కాదు. అసలేని
చిన్న చిన్న విషయాలు అంటే చెప్పేవాడు కానీ ఇంత పెద్ద విషయం దాచిపెట్టాడని మాకు తర్వాత తెలిసింది అంతే తప్ప లేకపోతే మాకు కూడా అసలు ఏమీ తెలియదు. డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తాయి మీ కొడుకు తేజస్కి? మా బాబుకి ముందు నుంచి కూడా చదువుకున్నప్పటి కాడి నుంచి చిన్న చిన్నగా ఫైనాన్స్ తిప్పడం అలవాటు, కొంచెం కొంచెం అలా అలా అలా. కానీ ఇంత పెద్ద మొత్తం మాత్రం ఇప్పుడు ఇవ్వడమే తెలుసు అనమాట. ఏదో తను 10,000, 20,000, 50,000 అలా ఇస్తాడు, అవి తెలుసు. అంతేగాని ఇప్పుడైతే లక్షల మీద ఇచ్చాడన్న సంగతి కూడా మాకు ఇప్పుడే తెలిసింది. ఒకసారి మా పెద్ద బాబుతో మాత్రం అన్నాడంట, ఇంత తీసుకున్నాడు అన్నయ్య అంటే, అప్పటికి మా పెద్ద బాబు అన్నాడంట, డబ్బులతో ఎందుకురా రిస్క్ అనేసి అంటే, లేదన్నయ్య మంచోడే వాడు, మనోడే తెలిసినోడు అనేసి అన్నాడంట. అంతే అంతే తప్ప కానీ తర్వాత ఈ నిమగ్నం అనేసి వెళ్ళడం, మేమేమి ఇక్కడ దేవుడి దగ్గర మేము ఉండడం. ఆ రోజు ఎప్పుడు లాస్ట్ రోజు ఏ నాయకుడు మేమే ఇచ్చాం కాబట్టి ఆ రోజు లాస్ట్ రోజు కూడా మేమే పూజ చేయాలన్నారని ఆ పూజ దగ్గర కూర్చుంటే ఆ రోజు అక్కడ వచ్చాడు ఆ బాబు. సగం జరిగిన తర్వాత వచ్చాడు, అప్పుడే చూడడం, అప్పుడే మాట్లాడడం. మళ్ళీ తర్వాత నేను ఇంకా సాయంత్రం అది ఇది ఇంకా ఈయన ఊరేగింతారనేసి ఇంకా అక్కడే ఉండడం సరిపోయింది. ఆ బాబుని మళ్ళీ నేను చూడలేదు, మాట్లాడలేదు. మళ్ళీ రోజు అలా చూడవలసి వచ్చింది బాడీలాగా. కానీ మా బాబుది అసలు వస్తువులు ఏమైనాయి, కనీసం అయ్యన్ని చూపించిన వాడు గుర్తుగా ఉంచుకుందాం కదా. గోల్డ్ లేదు, క్యాష్ లేదు, పర్స్ నిండా క్యాష్ ఉంటుంది, వాడికి క్రెడిట్ కార్డులు, బిజినెస్కి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి. ఎంతో కష్టపడి చేసుకున్నారు అసలు పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా. ఎంత కష్టపడి ఇప్పుడే షాప్ ఇప్పుడే రన్ అవుతుంది అనేసరికి ఇలా మళ్ళీ కుప్పకూలిపోయినట్టు అయిపోయింది. అసలు మా పరిస్థితి అసలు ఎలా ఉన్నదో కూడా అసలు అర్థం కాదు. అసలు మా బాబు అలా అవడం కాడి నుంచి అసలు మేము ఎవరు కోలుకోలేకపోతున్నాము. అసలు మాకు న్యాయం అయితే కావాలండి. మా బాబుకి ఏం జరిగింది, అసలు ఏంటి, అసలు వాడు ఎందుకు తీసుకెళ్ళాడు, ఇవన్నీ అయితే మాకైతే న్యాయం కావాలి. ఏం జరిగిందో చెప్పాలి. అదే మాకు అన్నాం కదా, మాకు ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత మంచిగా అదే ఫ్రెండ్స్కి ఏదో అవసరం ఉండని చెప్పి డబ్బులు ఇచ్చడం అనుకోం, కానీ ఇలా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇలా చంపేస్తారని చెప్పి మేము అనుకోలేండి. ఇలా ముందుగా అలా చేస్తారని చెప్పి మేము తెలిస్తే వాళ్ళకి ఇవ్వకపోదు. అలా చేయడం అసలు ఆ డబ్బు ఇవ్వడం తప్పైనట్టు అవుతుంది. ఇప్పుడు అలా డబ్బులు ఇవ్వనో పోనీ అంటే పోనీ మాతో చెప్పిన పోనీ ఇవ్వలేనంటే పోనీ మేము ఆపేయడమో లేకపోతే వద్దులేమని ఏదో చెప్తాం కదా. అసలు ఏమీ కాకుండా మాకు ఇంత కూడా తెలియనివ్వలేదు. అసలు అది ఇచ్చాడు, అసలు తీసుకున్నా కూడా ఇవ్వాలి కదా పోనీ ఎంతో కొంత అన్నా. పోనీ ఇవ్వకపోతే అది పోనీ ఇవ్వలేననేసి మమ్మల్ని మాతో ఒక మాట చెప్పినా మేమే మా బాబుకి చెప్పుకుందాం కదా పోనీ. కానీ ప్రాణాలు తీసే వరకు ఎందుకు అసలేని, ప్రాణం తీసేస్తే ఏంటి అది అసలేని. బండి మీద ముగ్గురు ఎక్కించుకెళ్ళారు. ప్రశాంత్ కిరణ్ కూడా ఉన్నాడంటే, అంటే వాడు వచ్చినప్పుడు లేడు, అక్కడెక్కడో దించేసి జేఎన్టీ దగ్గర అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? మొత్తం మీద ఏదో 12 to 2 1 hour 2 hours గ్యాప్ ఏదో డిస్కషన్ అయింది. నుంచి ఇల్లు 15 నిమిషాలు వచ్చేయచ్చు, 15 నిమిషాలు, 45 నిమిషాలు గంట తీసుకున్నారా? కాదండి, చర్చింగ్ 12 to 2 వరకు కూడా ఏదో డిస్కషన్ అయిందంటండి. 2:10కి మా మెసేజ్ ఇచ్చాడు ఆనంద్కి, 20 నిమిషాలు 2:30కి అక్కడ యాక్సిడెంట్గా సృష్టించాడు. మాకు మామూలుగా నేను రోజు తమ్ముడు ఒకరోజు కౌంటర్లో నేను కూర్చోను అనమాట. ఆ రోజు నిమజ్జనం వెళ్ళాడని చెప్పి ఇంత క్యాష్ వచ్చింది అని చెప్పి నేను పెట్టాను అనమాట 12:58కి. తమ్ముడు నాకు రిప్లై ఇచ్చింది 2:10కి ఇచ్చాడు, ఓకే అని చెప్పి ఇచ్చాడు అనమాట. 2:10 కన్నా అప్పటి వరకు ఏమి చెప్పలేదు, అప్పటి వరకు ఏం చెప్పలేను, అప్పటి వరకు బాగానే ఉన్నాడు అనమాట. దాని తర్వాత 2:18కి మెసేజ్ పెట్టాను ఎక్కడని చెప్పి. దాని తర్వాత అక్కడ చూడంగానే రిప్లై రాలేదు, సరే వస్తాడని చెప్పి మేము అనుకున్నాం ఇక్కడ నిమజ్జనానికి వెళ్ళాను. తర్వాత కాసేపు అని చూసరికి లాస్ట్ సీన్ 2:12 అని చూపిస్తుంది అనమాట. సర్లే అని చెప్పి వస్తాడులే అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళారు కదా, వేరే బయట వాళ్ళు అంటే జాగ్రత్త పడడం, తెలిసిన వాళ్ళకి అని చెప్పి సర్లే జాగ్రత్తగా వెళ్ళి వస్తారని చెప్పి అనుకున్నాం. సరే మేము పడుకున్నాం. మాకు ఇలాగ 4:30కి వచ్చింది. 4:30 కూడా మాకు పోలీసులు వాళ్ళు ఫోన్ చేయలేదన్నమాట. మాకు మా టీ షాప్లో పనిచేసి నవీన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. వాళ్ళకి ఎలా తెలిసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేది అక్కడే హైటెక్ సిటీలో ఉంటారంటే వాళ్ళ ద్వారా తెలిసింది. ఇంకోటి ఏంటంటే మాకు ఇన్సిడెంట్ జరిగింది 2:35కి అయితే ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ కిరణ్ కాపర్బోయ్ అనమాట, ఎవరైతే తమ్ముడికి పరిచయం చేశాడో డబ్బులు ఇతను ఇస్తాడని చెప్పి, అతనికి 2:40కి ఎంతో కాల్ వచ్చిందంటే ఆయన ఏమన్నా ఆయన 2:50 కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. మాకు పోలీసులు ఏం చెప్పారంటే అక్కడ ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కానీ తమ్ముడు ఎవరు గుర్తుపట్టలేదు, అందుకు మేము మీ నంబర్ దొరకలేదని చెప్పి వాళ్ళు అన్నారు. సరే అని చెప్పి నేను మామూలుగా కిరణ్ అడిగాను అనమాట, మామూలుగా ఫోన్లో చేసాం మేము. అయితే కిరణ్ ఇలా ఫ్రెండ్ నీకు డబ్బులు అవసరమైనప్పుడు ఇచ్చాడు కదా, నీకు అంత వ్యక్తి ఇలా అయినప్పుడు కొంచెం ప్రాణాలు అయినా నువ్వు ఫోన్ చేయాలి కదా, సరే నెంబర్ లేదన్నప్పుడు ఫ్రెండ్స్కి చేయాలి, లేదంటే మీరు ఉండేది 1.5 కిలోమీటరు, ఇంత ప్రాణం అయినప్పుడు ఒకసారి ఇంటికి వచ్చి చెప్పాలి కదా నేను అన్నాను అనమాట.
అది ఆయన తడబడతారు అన్నమాట. అప్పుడు మాకు ఇంకా కొంచెం చాలా అనుమానం వచ్చింది. ఆయన ఫోన్లో తడబడతా ఉన్నాడు. ఎందుకు తడబడ్డ మేము అడిగాను అనమాట. నిజం చెప్పొచ్చు కదా, ఏం లేకపోతే కాల్ కట్ చేశాడు. మళ్ళీ చేసాం అనమాట. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడంటే అది నాకు జాబ్ ఉంది, పొద్దున అది ఇది చూసుకోవాలని చెప్పి కాల్ కట్ చేస్తాడని. మాకు అప్పుడు ఇంకా అనుమానం పెరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి మనం 2 సంవత్సరాలు ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇన్విజిలేషన్ ద్వారా తమ్ముడు సాయం చేశాడు, ఆయన పెట్టి ఆయనకి డబ్బుల ద్వారా కూడా. అయితే ఇంత అన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్పాలి కానీ ప్రాణం పోయిన తర్వాత మనం ఎవరో బయట వ్యక్తికే సహాయం చేసి మనం పెడతా ఉంటాం, అంత మంచిది. అంత ప్రాణం పోయిందని చెప్పి మాకేం లేదండి. ఇక్కడ జేఎన్2 దగ్గర నుంచి మాకు ఈ సీసీ కెమెరాలో అసలు ఏం జరిగింది మాకు అది కావాలి. ఇంకోటి ఫోన్ డేటా కూడా అడిగాం. ఇంకోటి తమ్ముడు 2 ఫోన్లు మిస్ అయ్యాయి, ఐఎంఏమి ఇచ్చాం అనమాట. అది ఇంకా ట్రేస్ అవ్వలేదని చెప్పి. ఇంకోటి ఆ చైన్ గోల్డ్ అన్ని మిస్ అయ్యాను. మాకు డబ్బులు కాదు, ఇప్పుడు అసలు ఏం జరిగింది న్యాయం కావాలన్నమాట. అసలు జేఎన్2 దగ్గర నుంచే ఐకియా ఎందుకు అటు సైడ్ ఐకియా వైపు ఎందుకు వెళ్తున్నారు, అసలు ప్రశాంత్ అనే వ్యక్తి అంత స్పీడ్గా ఎందుకు వెళ్తున్నాడు, అంత మద్యం తాగున్నప్పుడు అసలు ఏం జరిగింది. అక్కడ జేఎన్2 మరి సీసీ కెమెరాలు లేవు. మాకు చూపించింది కుద్దిన తర్వాత మాకేంటంటే ఏం జరిగింది, ఫోన్ డేటా మధ్య సంభాషణ ఏం జరిగింది అవన్నీ మాకు కావాలండి. అది మాకు న్యాయం జరగాలన్నమాట. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్నారు. మరోవైపు కొడుకుని కోల్పోయి ఎంత తీవ్రమైన మనస్తాపంకి గురయ్యాము. అదే కాకుండా మాకు న్యాయం జరగాలి, మా కొడుకుని మాత్రం ఎవరు తెచ్చి ఇవ్వలేరు. కానీ అక్కడ ఏం జరిగింది, ఇది నిజంగానే యాక్సిడెంటా లేకపోతే యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? మరోవైపు అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కానీ గోల్డ్ క్యాష్ ఇవంతా కూడా ఉండే, ఎక్కడనో ఏదో పొరపాటు జరిగింది, ఇది హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. పోలీసులకి ఎన్నిసార్లు అడుగుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు. మాదాపూర్ పోలీసుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఇది ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ అయితే మాకు ఆధారాలు చూపించమంటున్నాం. అతని వస్తువులు ఎక్కడున్నాయో కూడా ఇప్పటి వరకు పోలీసులు ట్రేస్ అవుట్ చేయట్లేదు. కానీ ఇది ఖచ్చితంగా డబ్బు కోసం చేసిన హత్యనే. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే మా కొడుకుని ఎక్కడికో తీసుకెళ్లి అతను బెదిరించి అతనికి సంబంధించిన వస్తువులంతా తీసుకొని చంపేసి యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.